తిరుపూర్లో జరిగే మోస్ట్ కామన్ జిఎస్టీ స్కామ్ అయితే ఇదే. హాయ్ గైస్, తిరుపూర్ క్లాతింగ్ స్కామ్స్ పార్ట్ 2 జిఎస్టీ. ఫస్ట్ అయితే జెన్యూన్ ట్యాక్స్ పేయర్ లాగా మనల్ని నమ్మిస్తారు, జిఎస్టీ కంపల్సరీ అంటారు, తర్వాత బిల్ ని ఫైల్ కూడా చేయరు. ఇంకొందరు బిల్ ఇవ్వమంటే ఇవ్వలేము, ఫ్యాక్టరీ బిల్ సపరేట్, ట్యాక్స్ ఎందుకు దండగా అని చెప్పి సొల్లు కబుర్లు కూడా చెప్తారు. అసలు జిఎస్టీ బిల్ లేకపోతే ఏమైతుందో తెలుసా? లీగల్ గా ఎలాంటి ప్రూఫ్ ఉండదు, ఇన్పుట్ క్రెడిట్ రాదు, అండ్ క్వాలిటీ బాగలేకపోయినా లేకపోతే మనం ఏమైనా కంప్లైంట్ చేద్దామన్నా మనకి ఎలాంటి రైట్స్ ఉండయి. అసలు మనకు ప్రొడక్ట్ డెలివరీ అవుతుందన్న నమ్మకం కూడా ఉండదు. నేను ఫస్ట్ టైం తిరుపూర్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్పిందంటే, మనం తిరుపూర్లో ఏ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఆఫీస్ చూడడానికి బాగుంటుంది, శాంపిల్స్ బాగుంటాయి, మీకు చూపించే శాంపిల్స్ అయితే చాలా బాగుంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, ఇమీడియట్ గా అడ్వాన్స్ ఇచ్చేసేందుకు రెడీగా ఉంటావు. కానీ తర్వాత నీ ఫోన్స్ ఆన్సర్ చేయరు, నీ ప్రొడక్ట్ రాదు, నువ్వు ఏమైంది అని చెప్పేసి మళ్ళీ తిరుపూర్ వచ్చి చూసేసరికి నీకు అక్కడ ఆఫీసే ఉండదు. అంత పెద్ద స్కామర్స్ ఉంటారంట తిరుపూర్లో. మరి ఇలా జరగకుండా ఎలా అంటే, ప్రాపర్ జిఎస్టీ బిల్ తీసుకోవాలి, జిఎస్టీ నెంబర్ తో వెండర్ నేమ్ సరిగా ఉందా లేదో మ్యాచ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కౌంట్ ఇస్తాము, జిఎస్టీ బిల్ ఎందుకు దండగా అని చెప్పేసి మాట్లాడేటోళ్ళ దగ్గర నుంచి వెంబడే వెనక్కి వచ్చేసేయడము, వాళ్ళతో ఎలాంటి బిజినెస్ చేయడము చేయొద్దు. సింపుల్ రూల్ ఏంటంటే, నో జిఎస్టీ బిల్ నో బిజినెస్, అంతే. మీకు జిఎస్టీ గురించి ఇంకా ఫుల్ వీడియో కావాలంటే జిఎస్టీ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.